నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఆధునిక కవిత్వం భారతీయ వ్యవసాయ రంగ ప్రతిఫలం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. న్యూఢిల్లీలోని సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఈ సదస్సు జరిగింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఉపకులపతి విజయభాస్కర్ రావు మాట్లాడారు. పోతన కాలం నుంచే కవిత్వం కొనసాగుతోంది. వ్యవసాయం అనడం కాకుండా భూ సంస్కృతి అనే పదం ఉందన్నారు. నీటి నిల్వలు, తటాకులు, సాగరాలు, పారుదల అనే పదాలు అప్పుడు కవులు రాసినట్లు మనం విన్నాం. వ్యవసాయ రంగం శ్రీనాథుని కాలంలోనే వెలుగొందిన ఆధారాలున్నాయి. అప్పట్లోనే పోతన శ్రీనాథునితో పాలికలు గారు కుశలమా అని సంబోధించినట్లు వైస్ ఛాన్సలర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ సునీత, ఆచార్య రాజశేఖర్, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, కవి పెరుగు రామకృష్ణ, ప్రిన్సిపాల్ విజయ తదితరులు పాల్గొన్నారు. భారతీయ వ్యవసాయ రంగ ప్రతిఫలనం అని ఆధునిక కవిత్వం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నాకైతే కరెక్ట్ గా అది వ్యవసాయం అనేటువంటి డెఫినేషన్ కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. భూ సంస్కృతి అనేటువంటి అర్థం ఉన్నటువంటి అగ్రికల్చర్, దాంట్లో నీటి నిల్వలు, పారుదల, తటాకాలు, సాగరాలు అనేటువంటి ఆ రోజుల్లో మనం విన్నటువంటి పదాలు ఆ కవులు రాసినటువంటి వాటిల్లో ఇలా ఉండేవి. ఎక్కడ కూడా జనాలు